హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఎవరైనా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చేస్తే మనం చెయ్యి మనకి తీసుకున్నాం అనుకోండి, ఇది కరెక్ట్ కాదు కదా, బ్యాడ్ మేనర్స్ అంటాం. కానీ మాంచెస్టర్ టెస్ట్ 5th డే రోజున ఇంకా 17 ఓవర్స్ ఆట మిగిలి ఉన్నప్పుడు బెన్ స్టోక్స్, ఇంగ్లాండ్ కెప్టెన్, షేక్ హ్యాండ్ కోసం చేయి చేస్తే జడేజా తన చేయి వెనక్కి తీసేసుకున్నాడు. కానీ అది 100% కరెక్ట్, 100% కరెక్ట్. అండ్ వాట్ బెన్ స్టోక్స్ వాజ్ ట్రయింగ్ టు డూ వాజ్ 100% రాంగ్. ఏమంటారు? స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పి పెద్ద మాటలు చెప్తుంటారు ఇంగ్లాండ్ వాళ్ళు. తెగ మేము స్పిరిట్ ఆఫ్ ది గేమ్ ప్రకారం ఆడతామని చెప్పి తెగ మాట్లాడేస్తున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ కానీ వాళ్ళ మీడియా కానీ దాని గురించి తెగ ఓదర కొడుతుంటారు. కానీ ఇదేనా స్పిరిట్ ఆఫ్ గేమ్? స్పిరిట్ ఆఫ్ ది గేమ్? ఒక బ్యాట్స్మెన్ 90+ మీద ఉన్నాడు, మరొక బ్యాట్స్మెన్ 88 మీద అంత మీద ఉన్నాడు. ఆ టైంలో వాళ్ళు సెంచరీ చేయించడానికి మీకేంటి ప్రాబ్లం? ఆ సందర్భంలో ఇంగ్లాండ్ వాళ్ళు అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అర్థం ఏంటి? బెన్ స్టోక్స్ షేక్ హ్యాండ్ అడిగిన దానికి అర్థం ఏంటంటే, మామూలుగా మనకు తెలుసు కదా, డ్రాకి సమీపిస్తున్న డ్రా తప్ప వేరే ఫలితం వచ్చే అవకాశం లేదన్నప్పుడు ఇద్దరు కెప్టెన్స్ డిసైడ్ అయితే మ్యాచ్ని చివరి గంటలో ఎప్పుడైనా సరే దే కెన్ కాల్ ఆఫ్. ఇద్దరు కెప్టెన్స్ కానీ అగ్రీ అయితే ఎంపైర్లు మ్యాచ్ని కాల్ ఆఫ్ చేసేస్తారు. డ్రా తప్ప మరో ఫలితం వచ్చే అవకాశం లేదు. మాంచెస్టర్ టెస్ట్లో అదే పరిస్థితి. కానీ ఏంటంటే అక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్ బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశారు. 50 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేశారు. వాళ్ళిద్దరికీ ఆ హక్కు ఉంది. మేము మా పర్సనల్ ల్యాండ్ మార్క్ చేరుకుంటాం. ఎందుకంటే బౌలర్ని ఓవర్ల ఆట మిగిలి ఉంది, 17 ఓవర్ల ఆట మిగిలి ఉండగా వాళ్ళు ఎందుకు ఇలా చేయాలి? ఇండియన్ టీమ్ నెవర్ వాంటెడ్ టు డూ దట్. సో కానీ ఇంగ్లాండ్ వాళ్ళు అప్పుడు మాట్లాడిన మాటలు నిన్న నేను టీవీలో చూసినప్పుడు మనకి వాళ్ళ యాక్సెంట్ సరిగ్గా అర్థం కాదు, టీవీలో ఆ స్టంప్ మైక్లో సరిగ్గా వినపడదు. ఈరోజు సోషల్ మీడియాలో ఆ క్లిప్పింగ్స్ చూసిన తర్వాత నాకైతే బీపీ పెరిగింది, మీకు కూడా పెరిగి ఉంటుంది. చాలా చాలా దారుణమైన బిహేవియర్ ఇంగ్లాండ్ ప్లేయర్స్, బెన్ స్టోక్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అందుకే అంటున్నాను, వాళ్ళు స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అని మాట్లాడేవాళ్ళు ఇలాగైనా మాట్లాడాల్సింది. ఏమన్నా తెలుసా? బెన్ స్టోక్స్ ఏమంటాడు? ఇంకా ఆట క్లోజ్ చేసేద్దాం అంటాడు. అంటే నో నాకు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు, ఐ కెనాట్ డూ ఇట్ ఆన్ మై ఓన్ అని చెప్పి జడేజా అంటాడు. అంటే నీకు హ్యారీ బ్రూక్ బెండెకట్ చేత బౌలింగ్ వేయించాలా సెంచరీ పూర్తి చేయడానికి అని అడుగుతాడు. అది నీ ఇష్టం, దట్ ఈస్ యువర్ బాదరేషన్. ఎవరు బౌలింగ్ వేస్తారనేది 11 ప్లేయర్స్లో ఎవరైనా బౌలింగ్ వేయచ్చు. పలానా వాళ్ళు బౌలింగ్ ఏమని మనం అడగాల్సిన అవసరం లేదు. అంటే అంత చీప్గా మాట్లాడతాను. ఇంకొక జాక్ క్రాలీ ఏమంటాడంటే, నువ్వు సెంచరీ చేయాల్సిన తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకు కంప్లీట్ చేసుకోవాలి? ఓవర్లు మిగిలి ఉన్నాయి కదా. అది మన కెప్టెన్ కూడా డిసైడ్ చేస్తేనే, ఇద్దరు కెప్టెన్స్ కన్సెంట్తోనే మీరు ఆటని కాల్ ఆఫ్ చేయొచ్చు, ఆటని క్లోజ్గా ప్రకటించవచ్చు. అలా కాకుండా మన కెప్టెన్ ఇఫ్ వాంటెడ్ టు ప్లే యూ కెన్ ప్లే ఆల్ ద 17 ఓవర్స్. అదేమి దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. ఎంపైర్స్ కూడా దాన్ని అబ్జెక్ట్ చేయడానికి లేదు. లాస్ట్ డే రోజున 90 ఓవర్స్ చేయాలి, లాస్ట్ 1 అవర్లో మ్యాండేటరీ ఓవర్స్ కూడా ఉంటాయి, అవి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఇంకా రకరకాలుగా వాళ్ళు మాట్లాడడం, సెంచరీ చేయడం, ఇంకొక గంట పడుతుందని ఇంకోళ్ళు అంటారు. చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఇప్పుడు మా చిన్నప్పుడు మేము ఆడుతున్నప్పుడు ఒక వర్డ్స్ వినేవాళ్ళం, ఉడుకుమోత్తనం, కుళ్ళుమోత్తనం. క్యారమ్స్ ఆడినా, క్రికెట్ ఆడినా, వేరే గేమ్ ఆడినా, కొంతమంది క్యారమ్స్లో ఓడిపోతున్నామంటే దాని మీద ఉన్న క్యారమ్స్ కాయిన్స్ అన్నీ ఇలాగా విదిలించేసేవాడు, ఆట కంప్లీట్గా చేసేవాడు. అలా ఉడుకుమోత్తనం అని, కుళ్ళుమోత్తనం అని. ఇదే ఫ్రస్ట్రేషన్ కాదు, ఫ్రస్ట్రేషన్ ఏం కాదు. బెన్ స్టోక్స్ తర్వాత సమర్థించుకున్నాడు. మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో అతను ఏమన్నాడంటే, మా ఫాస్ట్ బౌలర్స్ చాలా టైర్డ్ అయిపోయినప్పుడు వాళ్ళు ఇంకా అలస పెట్టడం ఇష్టం లేక నేను ఆటని ముగిద్దాం అనుకుంటే అవతల కెప్టెన్ కూడా ఒప్పుకోవాలి కదా, లేకపోతే నువ్వు వేరే బౌలర్స్ బౌలింగ్ వేయించుకో. బ్రూక్ వచ్చి కావాలని చెప్పి ఫుల్ టాస్ వేయడం అంటే అదొక ప్రహసనంగా, ఒక ఫార్స్గా మార్చేస్తారు. దే వాంటెడ్ టు మాక్ ఎట్ ఇండియా. అదే ఈ ఉడుకుమొత్తనం వల్ల దే వాంటెడ్ టు మాక్ ఎట్ అవర్ ప్లేయర్స్. ఎంత బాగా ఆడారు వాళ్ళిద్దరు. 50 ఓవర్ల పాటు ఇంగ్లాండ్ని నిలువరించారు. మన సిడ్నీ టెస్ట్లో విహారీ, అశ్విన్ లాగా వీళ్ళిద్దరూ కలిసి, ఎందుకంటే ఒక వికెట్ పడిందంటే దట్ విల్ ఓపెన్ ది ఫ్లడ్ గేట్స్. తర్వాత వికెట్ టపటపా పడిపోయి ఉండే మనం చూసాం కదా ఈ సిరీస్లో. ఫస్ట్ టెస్ట్లో 41 రన్స్కి 7 వికెట్స్, 31 రన్స్కి 6 వికెట్స్ పడ్డాయి ఫస్ట్ టెస్ట్లో. సో వీళ్ళిద్దరిలో ఎవరు అవుట్ అయినా కూడా మళ్ళీ చాలా పెను ప్రమాదం ముంచుకొచ్చేది. కానీ వాళ్ళిద్దరూ చివరిదాకా ఎంతో ఓర్పుతాడు. వాళ్ళు కనీసం ఇంకొక 2-3 ఓవర్లు వాళ్ళు బౌలింగ్ చేయలేరా? మీరు ఎవరిచైతేనే ఎంచుకోండి. బ్రూక్ వచ్చి ఫుల్ టాస్లు వేస్తారు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, జో రూట్ ఈజ్ ఛాంపియన్ ప్లేయర్, హీజ్ ఎ లెజెండ్.
అతను కూడా బౌలింగ్ వేసాడు మరో ఎండ్ నుంచి. అతను అలాంటి పిచ్చి పనులు ఏం చేయలేదు. ఈ ట్రై టు బౌల్ కరెక్ట్ లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ వేశాడు. సో హీ డజంట్ వాంట్ టు మేక్ ఇట్ ఎ ఫార్స్. అది ఒక లెజెండరీ క్రికెటర్ చేయాల్సిన పని. బెన్ స్టోక్స్ కూడా ఒక లెజెండరీ లక్షణాలు ఉన్నాయి, కానీ అతని బిహేవియర్ మాత్రం చాలా అపాలింగ్ బిహేవియర్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్. యూ కెన్ నెవర్ బీ దట్ కెన్ నెవర్ బీ కన్సిడర్డ్ యాజ్ గుడ్ బిహేవియర్. చాలా అతను ఈ టెస్ట్ మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు, బ్యాట్తో కానీ బాల్తో కానీ. కానీ అది బిహేవియర్ మాత్రం వర్స్ట్గా ఉంది. ఇది ఒక్కటే కాదు, వాళ్ళు స్పిరిట్ ఆఫ్ ది గేమ్ గురించి మాట్లాడేవాళ్ళు. మీకు లార్డ్స్ టెస్ట్లో ఏం చేశారు? టైం డిలేయింగ్ టాక్టిక్స్ క్రాలీ అండ్ బ్రెకెట్ 1.5 minute లేట్గా వచ్చారు బ్యాటింగ్కి. రావడంతో పాటు ప్రతి నిమిషానికి బౌలర్ నాపేయడం, అంటే సెకండ్ ఓవర్ వేయనివ్వకుండా ఎంత దారుణంగా బిహేవ్ చేశారు వాళ్ళు. అలాగే ఈ మాంచెస్టర్ టెస్ట్లోనే రిషబ్ పంత్కి సీరియస్ లెగ్ ఇంజరీ ఉంటే అతను బ్యాటింగ్ చేస్తుంటే, అతను చాలా కరేజియస్గా వచ్చి బ్యాటింగ్ చేస్తుంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి వాళ్ళు ఏం చేశారంటే దే ట్రై టు టార్గెట్ ఈజ్ రైట్ ఫుట్. ఎక్కడైతే ఏ పాదం మీద దెబ్బ తగిలిందో దాని మీద యార్కర్స్ వేయడానికి ట్రై చేశారు. అతను రిషబ్ పంత్ తన కాలు పక్కకి తీసుకొని దాన్ని ఆడే ప్రయత్నం చేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఒక బాక్సింగ్లో చేస్తారు. బాక్సింగ్లో ఎవరికైనా ఒక ఇంజరీ అయితే ఆ ఇంజరీ మీద కొడతారు. బాక్సింగ్ ఈజ్ ఫిజికల్ గేమ్ కాబట్టి అక్కడ మీరు ఆ ఇంజరీని టార్గెట్ చేసి అవతల ప్లేయర్ని తొందరగా అతన్ని నాకౌట్ చేయడం వాళ్ళ లక్ష్యం. అక్కడ చేస్తే కరెక్టే, కానీ ఇంజర్డ్ ఫుట్ మీద మీరు బౌలింగ్ చేయడం అనేది. సో ఇంగ్లాండ్ వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారు. మన టీం వైపు మొత్తం మొరాల్ బూస్టింగ్గా ఉంది మనకి ఈ డ్రా. విజయం లాంటి డ్రా అది. దాంతోపాటు వాళ్ళు బిహేవ్ చేసిన దాన్ని మన వాళ్ళు ఇంకా మరింత కసి పెరగాలి. ఆ కసితో మరింత కసిగా ఆడి వాళ్ళ బ్యాడ్ బిహేవియర్, డెఫినెట్లీ బ్యాడ్ బిహేవియర్, దీన్ని అందరూ కండెమ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కండెమ్ చేస్తున్నారు. ఈవెన్ ఇంగ్లీష్ మాజీ క్రికెటర్స్ కూడా, నాసర్ హుస్సేన్ కూడా అన్నాడు వాళ్ళు దే ఆర్ డిజర్వింగ్, వాళ్ళకి సెంచరీ చేయడం డిజర్వింగ్, దానికి అదేం తప్పు కాదని అన్నాడు. మైకేల్ వాన్ కూడా, నేను క్రిక్ బజ్లోనే ఎక్కడ చూసాను, మైకేల్ వాన్ కూడా సెట్ ద సేమ్ థింగ్. ఎస్, దే ఆర్ వెరీ మచ్ డిజర్వింగ్ టు గెట్ టు ద పర్సనల్ ల్యాండ్ మార్క్స్. కానీ జొనథన్ ట్రాట్ అని కూడా ఉన్నాడు, అతను కూడా మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్. జొనథన్ ట్రాట్ ఏమంటాడంటే జియో హాట్స్టార్లో మాట్లాడుతూ, ఇంగ్లాండ్ వాళ్ళు పర్సనల్ ల్యాండ్ మార్క్స్ పెద్దగా పట్టించుకోరు. బెన్ స్టోక్స్ కానీ ఇంగ్లాండ్ వాళ్ళు పర్సనల్ ల్యాండ్ మార్క్స్ పట్టించుకోరు. పర్సనల్ ల్యాండ్ మార్క్స్ ఎవరు పట్టించుకోరు, ప్రతి ఒక్కరు పట్టించుకుంటారు. రికార్డ్స్ పైకి చెప్తారు నేను టీం కోసం ఆడుతున్నాను, పర్సనల్ ల్యాండ్ మార్క్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టమైనవే. ఎవరైనా సెంచరీ ఎవరు వదులుకుంటారో, అవకాశం వస్తే ఎవరు వదులుకోరు. సో అది అతను అలా మాట్లాడుతాడు. పర్సనల్ ల్యాండ్ మార్క్స్ ఇండియన్స్కి ఉన్నంత మోజు ఇంగ్లీష్ ప్లేయర్స్కి ఉండరట. వాళ్ళు ఏదో పైన ఆకాశం నుంచి ఊడిపడినట్టు. అదే ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడే పద్ధతి, చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. చాలా చాలా దారుణం. ఈవెన్ గౌతమ్ గంభీర్ కూడా చాలా గట్టిగా సమర్థించాడు దీన్ని. ఏంటి, ఒక ప్లేయర్ 90 మీద ఉన్నాడు, ఒక ప్లేయర్ 88 మీద ఉన్నాడు, వాళ్ళు సెంచరీ చేయడానికి అవకాశం లేదు, ఏంటది ఆ బిహేవియర్, ఎలా క్లోజ్ చేస్తాం ఆ మ్యాచ్, ఎలా అనుకున్నారు వాళ్ళని చెప్పి తనదైన స్టైల్లో మొహం మరింత సీరియస్గా పెట్టి, ప్రెస్ మీట్ అంతా సీరియస్గానే ఉన్నాడు, మరింత సీరియస్గా ఫేస్ పెట్టి అదేంటి వాట్ ఈస్ దిస్, వాళ్ళు 90 మీద ఉంటే ఎందుకు ఆపుతారు ఆట, ఎలా ఆపుతారు అని చెప్పి అతను అన్నాం మనం చూసాం. సో ఇంగ్లాండ్ వాళ్ళు చాలా బ్యాడ్గా బిహేవ్ చేశారు. కొంతమంది ఏమన్నారంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా రిఫ్యూజ్ చేశాడు బెన్ స్టోక్స్ ఆఫ్టర్ ద మ్యాచ్ టు జడేజాని. కానీ మ్యాచ్ అయిపోతానే, అంటే కాల్ ఆఫ్ అయితేనే అతను షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తర్వాత ఇంకొక విజువల్ వచ్చింది. కానీ మళ్ళీ అందరూ వరుసగా నిలబడి షేక్ హ్యాండ్ తీసుకుంటున్నప్పుడు మాత్రం బెన్ స్టోక్స్ రిఫ్యూజ్ టు షేక్ హ్యాండ్స్ విత్ జడేజా. దానికి ఇద్దరి మధ్య ఏదో చిన్న మాటలు కూడా నడిచినాయి, సీరియస్గా ఏం కాదు. సో సెకండ్ టైం అయితే ఈ రిఫ్యూజ్ టు షేక్ హ్యాండ్స్ విత్ జడేజా. దట్ వాజ్ ఆల్సో నాట్ గుడ్ ఎట్ ఆల్. ఏముంది, మా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ది మ్యాచ్ యూఆర్ లైక్ యువర్ ప్లేయర్స్ రెస్పెక్ట్ యూఆర్ గ్రేట్ ఆల్రౌండర్ ఫ్రమ్ ది ఇంగ్లాండ్ టైర్, అండ్ జడేజా ఇస్ ఎ గ్రేట్ ఆల్రౌండర్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ది గేమ్ హ్యాస్ ఎవర్ సీన్, అలాంటి ఆల్రౌండర్. సో ట్రై టు రెస్పెక్ట్ దట్ ప్లేయర్. అంతేగాని మీ ఉడుకుమొత్తానాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదు. చాలా చాలా బ్యాడ్ బిహేవియర్ వాళ్ళది, ఇంగ్లాండ్ వాళ్ళది. ది వే దే ట్రై టు స్టాప్ అవర్ ప్లేయర్స్ ఫ్రమ్ గెటింగ్ హండ్రెడ్స్, నిజంగా చాలా దారుణమైన బిహేవియర్. యాక్చువల్గా ఏం చేయాల్సిందంటే మన వాళ్ళు అప్పుడు కూడా సెంచరీలు కంప్లీట్ అయిన తర్వాత కూడా మిగతా 13 ఓవర్లు 14 ఓవర్లు మిగిలి ఉన్నాయి, అవన్నీ ఆడి వాళ్ళని పూర్తిగా అలసిపోయేలా చేయాల్సింది. చేయొచ్చు, వీ హ్యావ్ దట్ రైట్. దే హ్యావ్ టు బౌల్ 90 overs ఆన్ ద లాస్ట్ డే ఎట్ ఎనీ కాస్ట్. సో వాళ్ళు 90 overs వేయాల్సిందే. విత్ ఇన్ టైం కూడా వేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ హెడ్, మనకి టీవీలో కనిపించింది. ఎందుకంటే స్పిన్నర్స్ ఎక్కువ బౌలింగ్ వేస్తున్నారు కాబట్టి 47 overs బౌల్డ్ బై డాసన్. కాబట్టి మీకు వాళ్ళకి దేర్ వాజ్ లాట్ ఆఫ్ టైం
లెఫ్ట్. సో హాయిగా మన వాళ్ళు మొత్తం ఆడి వాళ్ళకి ఆ విధంగా ఒక పనిష్మెంట్ ఇచ్చుంటే బాగుంటుంది. టూ మచ్, దిస్ ఇస్ టూ మచ్ ది వే దే ట్రై టు స్టాప్ ఇద్దరు ఆల్రౌండర్. అందులోనూ వాషింగ్టన్ సుందర్ గారి మొట్టమొదటి టెస్ట్ సెంచరీ అవుతుంది. మొట్టమొదటి టెస్ట్ సెంచరీ అంటే అది చాలా గొప్ప విషయం. అందులో ఫర్ సంబడి హూ బ్యాట్స్ సో లో డౌన్ ఇన్ ది ఆర్డర్ ఎప్పుడో కానీ అతనికి సెంచరీ చేసే అవకాశం రాదు. అలాంటి ప్లేయర్కి సెంచరీ చేయడానికి అవకాశం ఇవ్వకపోవడం. మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, జడేజా సెంచరీ అయిపోగానే హ్యారీ బ్రూక్ వాజ్ ద బౌలర్ ఎట్ ద టైమ్ ట్రై టు షేక్ హ్యాండ్స్ విత్ వాషింగ్టన్ సుందర్. అంటే అతను చేసేది సరిపోయిందిలే, నీ సెంచరీ రాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా. సో ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ బిహేవియర్, ఎక్స్ట్రీమ్లీ అన్స్పోర్ట్స్మెన్ లైక్ బిహేవియర్ బై ఆల్ ఇంగ్లీష్ ప్లేయర్స్, నాట్ ఓన్లీ స్టోక్స్, నాట్ ఓన్లీ బ్రూక్, ఎక్సెప్ట్ మేబీ జో రూట్, హీఈస్ ఎ ఛాంపియన్ క్రికెటర్. మిగతా వాళ్ళందరూ అతనికి తెలుసు, అతను హీఈస్ ఎ గ్రేట్ ప్లేయర్, హీఈస్ ఎ గ్రేట్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ అతను. సో అతను హీ ఓన్లీ బిహేవ్ ఇన్ ద ప్రాపర్ మ్యానర్ బట్ నాట్ అదర్స్. సో ఇది నా అభిప్రాయం. మరి ఈ ఎపిసోడ్ గురించి, ఈ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour వాట్ హ్యాస్ టేకెన్ ప్లేస్, దాని గురించి మీరేమనుకుంటారో, మీ ఫీలింగ్స్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి.